సీఎం యూఎస్ టూర్ అయిపోయింది, దక్షిణ కొరియాకి ఇప్పుడు వెళ్ళారు, నిన్న కూడా వెళ్ళారు, ఈ రోజు రేపు తిరిగి వచ్చేస్తున్నారు. బట్ అక్కడ కూడా పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులు ఏ విధంగా ఆకర్షించాలనే విషయం మీద చర్చిస్తున్నారు. దాదాపు 31,000 కోట్ల పైనే తీసుకొస్తున్నారు. బట్ విపక్షాల మాట ఏంటంటే ఇవన్నీ కూడా మీరు బోగస్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు, అసలు వాళ్ళ దగ్గర డబ్బులే ఉండవు, వాళ్ళు పెట్టుబడులు పెట్టనే పెట్టరు, మీరు అలాంటి వాళ్ళతో ఎలా ఒప్పందం కుదుర్చుకున్నారు అని అంటున్నారు కదా. మరి అప్పుడు దావోస్లో కేటీఆర్ వెళ్ళినప్పుడు ఈయన యూఎస్కి దక్షిణ కొరియాకి వెళ్తే మాత్రం తప్ప? అదేనండి, ఇక్కడ ఈ విపక్షాలది మన దగ్గర వచ్చిందంటే నిస్పృహతో కూడిన ప్రకటనలు చేస్తున్నారు బాగా. ఇప్పుడు ఒక ప్రయత్నం జరిగింది, రాష్ట్రానికి అభివృద్ధి జరిగే ఒక ప్రయత్నం, రాష్ట్రానికి మేలు జరిగే ఒక ప్రయత్నం. ఒక ముఖ్యమంత్రి వెళ్లి సమావేశాలు జరిపి ఒక ఇనిషియేటివ్ చేశారు. నిజానికి ఏ పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు అన్ని కూడా 100% ఏమీ ఇంప్లిమెంట్ కావు. దాన్ని ఈ భూతద్దంలో చూయించి ఇదేం చేయట్లేదని చెప్పడం అనేది తిరోగమన చర్య. ఇట్లాంటి మనం చేయకూడదు. ఇది వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్నాలి. ఇప్పుడు దావోస్ వెళ్ళిన ప్రతి ఎంఓయూ కార్యాచరణలో నోచుకుని ఉంటే ఇప్పటికీ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేవి. ఇది ఒక ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉండాలా. బాధ్యతాయుతమైన విపక్షాల అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఖాళీకి వెళ్ళలేదు. ఒక 10 రోజులు, ఒక వారం రోజుల్లోనే 50 మీటింగ్లు, 3 రౌండ్ టేబుల్స్ పెట్టి వచ్చారు. అది ఘనమని కాదు, కానీ ఒక ప్రయత్నం జరిగినప్పుడు ఈ విపక్షాలు ఈ సంకుచిత రాజకీయ ధోరణులని వదిలేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ కానీ, అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ, ఇది మంచి పద్ధతి కాదు. వీళ్ళు అక్కడ పరిస్థితులు ఇంకా బాగున్నాయి, అందరూ రండి అనేటట్లు ఉండాలి తప్ప ఇది తప్పు విషయం. ఇంకోటి, అందుకే నేను చంద్రబాబు నాయుడు గారు ఒక 5 రాష్ట్రాల మోడల్స్ తీసుకుని చేద్దామని ఒక ప్రయత్నం చేశారు. అది గొప్ప విషయం, మంచి విషయమే కదా. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ, ఒడిశా, మధ్యప్రదేశ్ ఇవన్నీ బాగా చేస్తున్నాయి. వాటి మోడల్స్ తీసుకొని మనము వాటి నుంచి ది బెస్ట్ పాలసీస్ చేద్దామని అన్నారు. ఇలాంటి వాటన్నిటిలో కూడా సకారాత్మకమైన అంటే పాజిటివ్ సూచనలతో విపక్షాలు వ్యవహరించాలి. కానీ దురదృష్టవశాత్తు 2 విపక్షాలు ఇక్కడ మనకి రాజకీయాలే ధ్యేయంగా చేస్తూ ఉన్నాయి. ఒక ప్రయత్నం జరిగినప్పుడు ముఖ్యంగా పారిశ్రామిక పెట్టుబడులు చాలా అవసరం. ఎందుకంటే మన ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు ఇప్పుడు. ఆ ఉద్యోగ కల్పన ప్రభుత్వ రంగంలో కన్నా కూడా ప్రైవేట్ రంగంలో ఉంటుంది. ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి విపక్షాలు కొద్దిగా సంకుచిత ధోరణి వదిలేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే 2 రాష్ట్రాల్లో చూసుకుంటే సార్, అంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ, తెలంగాణ ఎందుకు వెనకబడి ఉన్నాయి అని అంటారు ఈ విషయంలో? అంటే ఇక్కడ మనము ముఖ్యంగా ఐటీ, బయోటెక్నాలజీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి, ఎస్టాబ్లిష్డ్, ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇక్కడ మనము వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించడం అనేది ఒకటి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లోనండి 2008 ఆర్థిక మాంద్య పరిస్థితి అమెరికాలో కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తారు. దానికి చాలా ఓపిక ఉండాలి, సంయమనంతో వ్యవహరించి వాళ్ళతో సమన్వయం పరుస్తూ చేయాలి. కానీ ఇక్కడి నుంచి కూర్చొని దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్కి ఒక బైఫర్కేషన్ తర్వాత కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజధాని రాకపోవడం ఏర్పడింది. ఆ పరిస్థితుల వల్ల కొద్దిగా ఇక్కడ అననుకూల వాతావరణం ఉంది. కానీ 2 ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మనకి స్పెషల్ ఎకానమిక్ జోన్స్ ఇవన్నీ కూడా పారిశ్రామిక అభివృద్ధి అనేది నైతికత, చిత్తశుద్ధితో చేయాల్సిన పని అండి. అట్లా కాకుండా దాని నుంచి మనకేమొస్తుంది అని, లేకపోతే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయే విధంగా వాళ్ళ మీద కొన్ని కండిషన్స్ పెట్టడము. ఇంకొకటి అంటే అలాంటి ఆరోపణలు రావడమే తప్పు. ఎవరైనా పెట్టుబడి పెడతామని వస్తే దాంట్లో 20%, 30% మాకు ఇవ్వండి అని అధికార పక్షం వాళ్ళు అనడం, ఇలాంటివి అనకూడదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే సింగిల్ విండోలో క్లియరెన్స్లు ఇచ్చేసి వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయాలి. కానీ మన పరిస్థితులు ఏంటంటే ఈ ఎన్నికల ఖర్చులు పెంచారు, ప్రతి ఎన్నికల్లో ఖర్చులు పెరుగుతున్నాయి. ఆ ఖర్చులు పూడ్చుకోవడం కోసం అని వివిధ దుష్ట సంప్రదాయాలకి తెరతీస్తున్నారు. దాంట్లో భాగంగా పరిశ్రమల నుంచి కూడా డబ్బులు లాగాలనే ప్రయత్నం చేయటం, ఇలాంటివి తప్పు. ఇప్పుడైనా సరే మంచిగా 2 రాష్ట్రాల్లో పరిశ్రమలు రావాలని మనం కోరుకుందాం.